నమస్కారం. ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమానికి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల జరిగిన సందర్భంగా ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇక ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, రెండోసారి చోడవరం నుంచి ఎన్నికైన ప్రముఖ నేత. శ్రీ షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి. శ్రీ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నేత, 3 సార్లు కర్నూలు నుంచి శాసనసభకు ఎన్నికైన ప్రముఖులు. ఏపీలో ఈ మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల ఉత్సాహం ఏం చెబుతోంది? ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? మరోవైపు టీడీపీ నేతల్లో అసహనం దేనికి సంకేతంగా కనిపిస్తోంది? కొన్ని చోట్ల టీడీపీ నేతల దాడులు జరిపిన ఘట్టాలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి కొన్ని చోట్ల అయితే బూతుల్లో కూడా, పోలింగ్ బూతుల్లో కూడా వారు దాడులు జరిపారు. ఉదాహరణకి గుంటూరులో మోదుగులపై దాడి, అలాగే కారుని ధ్వంసం చేశారు. మచిలీపట్నంలో పోలీసులపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దౌర్జన్యం, సత్తెనపల్లిలో జనసేన కార్యకర్తల వీరంగం, విశాఖలో పోలింగ్ బూత్లోకి దూసుకుపోయిన టీడీపీ నేతలు భరత్, అలాగే వెలగపూడి రామకృష్ణ, కదిరిలో పోలీసులతో గొడవపడ్డ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. ఇక సర్వేలు, వీటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని వచ్చాయి. అవి ఎంతవరకు కరెక్టో ఏమో మాకు తెలియదు, కానీ ఊరికే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ దృష్టి తీసుకోవటం జరుగుతుంది. ఆత్మసాక్షి గ్రూప్ అనే వారు ఒక ఇది పంపించారు. దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్కి 12 చోట్ల, అంటే 12 కార్పొరేషన్లోనూ విజయం వస్తుందని, టీడీపీకి మిగతా వాటికి ఒక్క చోట కూడా రాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్కి 45.5% ఓట్లు, తెలుగుదేశంకి 36.5%, బీజేపీ జేఎస్పీలకు 15.5%, ఇతరులకు 2.5% రావచ్చని, అలాగే ఇక ఈ మున్సిపాలిటీలు 75 మున్సిపాలిటీలు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి 69 నుంచి 72 వరకు రావచ్చని, అలాగే తెలుగుదేశం పార్టీకి 2 నుంచి 5 రావచ్చని, బీజేపీ జనసేనకి 0 నుంచి 1 రావచ్చని వాళ్ళు అంచనాగా చెప్తున్నారు. ప్రధాన కీలకమైనటువంటి, అంటే అతి తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇచ్చాపురం, తాడిపత్రి, హిందూపురం, చిలకలూరిపేట, పిఠాపురం, ఉయ్యూరు, నరసాపురం, నర్సీపట్నం, కొవ్వూరు. వీటిల్లో పోటీ తీవ్రంగా ఉండవచ్చని కూడా వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ ఓవరాల్గా, అట్లాగే ఎలక్షన్కు ముందు నాగన్న సర్వే సంస్థ వారు చెప్పిన దాని ప్రకారం విశాఖపట్నంలో వాళ్ళు సర్వే చేశారు. తెలుగుదేశం పార్టీకి 2 నుంచి 11, జనసేనకి 0 నుంచి 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ 84 నుంచి 90 డివిజన్లు గెలుచుకోవచ్చని ఆ సర్వే చెబుతోంది. మొత్తం మీద అలాగే పోలింగ్ శాతాలు కూడా కొన్ని చోట్ల విజయనగరంలో 64, విశాఖలో 56, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 56, మచిలీపట్నంలో 72, విజయవాడ 60, గుంటూరు 57, ఒంగోలు 75, అనంతపురం 66%, కర్నూలు 49, కడప 54, తిరుపతి 53, చిత్తూరు 66. ఇలా కార్పొరేషన్లో ఓట్లు పోలింగ్ జరిగింది. సో పోలింగ్ శాతం చూసినా, లేదా ఈ సర్వేల పరిస్థితి చూసినా కూడా ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతలోకి వచ్చే అవకాశం కనపడుతోందా? టీడీపీకి ఏమైనా కొన్ని స్థానాలు కొన్ని మున్సిపాలిటీలు కానీ ఏమైనా దక్కే అవకాశం ఉందా? చంద్రబాబు గారు విస్తారంగా ప్రచారం చేసి వచ్చినప్పటికి కూడా కార్పొరేషన్లో విజయం దక్కే పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన చర్చలోకి వెళ్ళడానికి, ఇందాక 68 చోట్ల నుంచి ఇంకొంచెం ఎక్కువగా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఉన్నటువంటి మున్సిపాలిటీ లిస్టు కూడా ఇచ్చారు. బొబ్బిలి, మండపేట, పెద్దాపురం, తాడిపత్రి. ఈ 4 తెలుగుదేశం గెలవచ్చు అన్నది ఈ ఆత్మసాక్షి గ్రూప్ వారి యొక్క అంచనా, అవకాశాలు ఉన్నటువంటి దాని మీద. సో ఈ పరిణామాలన్నిటిపైన మొత్తం మీద సర్వే తీరు కానీ, ఎలక్షన్ తీరు కానీ, పోలింగ్ తీరు కానీ, టీడీపీ నేతల అసహనం కానీ, వీటన్నిటి మీద ముందుగా వారు పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నమస్కారం. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. స్థూలంగా గత ఎన్నికల్లో పోలింగ్ లాగానే పోలింగ్ పర్సంటేజ్లు కూడా తమ స్థాయిలో నమోదైనాయి. మా జిల్లాలో కూడా మదనపల్లి లాంటి చోట్ల మంచి ఓటింగ్ నమోదైంది. తిరుపతి లాంటి చోట్ల ఎప్పుడు ఉన్నట్టే 52-53% చుట్టూ నడుస్తుంది. సహజంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది సంతోషంగా. ప్రజలు ఏ తీర్పిస్తారనేది 14వ తారీఖున రిజల్ట్స్ లో వస్తాయి. స్థూలంగా మనం చాలా సందర్భాలు ఆలోచించినప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్న సమయం, సందర్భం చాలా కీలకమైంది రాజకీయాల్లో. మన ఇష్టాయిష్టాల కన్నా ఈ ఎన్నికలు జరుగుతున్న సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి
భారీ జనాలతో ఆ ప్రతిపక్షం ఓడిపోయిన 20 నెలలకే జరుగుతున్న ఎన్నికలు. ఈ 20 నెలల కాలంలో కూడా 10 నెలల పాటు కరోనా ఉన్న కాలం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అటు వాలంటీర్ల వల్ల కావచ్చు, సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, కరోనాలో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మంచి ప్రయత్నమే చేసింది. అంటే ఇన్ని సానుకూల పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ మంచి మెజార్టీ గెలుచడం, ప్రతిపక్షం కోలుకోలేని పరిస్థితిలో ఉండడం, ఈ నేపథ్యంలో సహజంగా అధికార పార్టీకి ఈ ఎన్నికలు చాలా అడ్వాంటేజ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. అది మనకు పంచాయతీలో కనపడ్డాయి, రేపు మున్సిపాలిటీలో కూడా కనపడతాయి, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్న ఈ వాతావరణంలో ప్రతిపక్షానికి కొంత డిసప్పాయింటెడ్ ఉండొచ్చు. కానీ ప్రతిపక్షం దాన్ని గుర్తించుకున్న ప్రధాన ప్రతిపక్షం మొత్తం ఎన్నికల్లోనే అక్కడక్కడ జరిగిన ఘటనల్ని, లేకపోతే కొన్ని చోట్ల ఏదైతే అధికార పార్టీ తప్పులు చేసిందో ఆ తప్పుల వరకు ప్రశ్నించడం కాకుండా ఎంటైర్ వ్యవస్థ మొత్తం తప్పులు అయిపోయిందని చూపించి తన బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది మనకు కనపడింది. అదే బహుశా వారికి అసహనం ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ బలహీనతగా మనం చూడాలి. స్థూలంగా నేను అనుకుంటుంది ఈ సానుకూల పరిణామాల మధ్య అధికార పార్టీకి అనూహ్యమైన పరిస్థితుల్లో ఈ సర్వేల కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంటుంది. సర్వేలు సార్వజనీయంగా చేస్తుంటాయి, కానీ మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు గెలవాలి, లేకపోతే కార్పొరేట్లు గెలవాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీకి అదనంగా ఉంటారు. కాబట్టి 5, 6, 7 ఏదైతే తెలుగుదేశంకి వస్తుంది అనుకుంటున్నామో అవి కూడా నాకు తెలిసి అంత అవకాశాలు లేవు. కానీ ఆత్మసాక్షి పేరుతో ఒక సర్వే మీరు రిపోర్ట్ అది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. జనసేన బీజేపీకి 15 నుంచి 18% ఓలెట్లు ఇచ్చారు, నాకు అర్థం కాలేదు. గతంలో పోల్చుకుంటే ఇక్కడ 5% జనసేనకి, బీజేపీకి బిలో 1% వచ్చింది. ఈ కాలంలో జనసేనకి 6% వచ్చినాయండి. అప్పట్లో 6% వచ్చింది. మొత్తం కలిస్తే 6% కదా, రెండు కలిసి 6.5%. వాళ్ళకి 16% తప్పుల పొరపాటు లెక్కలేసారని తెలియదు. కానీ అలాంటి పరిస్థితులు ఏమి లేవు. ఖచ్చితంగా వైసీపీకి తనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం దానికి ఉంటుంది. మిగతా ప్రతిపక్షం ప్రధానంగా తెలుగుదేశం ఉంది కాబట్టి వైసీపీ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు సహజంగా తెలుగుదేశం కనుక్కున్న వాళ్ళు తెలుగుదేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత బలహీనతలు ఉన్నా అధికార పార్టీతో ఢీకొన్నది తెలుగుదేశమే. మిగతా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అంత ర్యాంక్ అండ్ ఫైల్ లో లేరు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ కూడా అంత సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. స్థూలంగా ఈ రోజున్న ప్రత్యేక పరిస్థితులు, సానుకూల వాతావరణం, ప్రతిపక్షాల బలహీనతలు తెచ్చా ఖచ్చితంగా అధికార పార్టీకి సర్వేల కన్నా మంచి రిజల్ట్స్ మున్సిపాలిటీ చైర్మన్లు, అల్టిమేట్ గా నేను చెప్తున్నది, చైర్మన్లు కానీ మేయర్లు కానీ అధికార పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కానీ మిగతా వాళ్ళు గుర్తించి ఇప్పుడున్న సానుకూల పరిస్థితులు ఇంకా అధికార పార్టీలో రాబోయే కాలంలో వాళ్ళ పరిపాలనలో వచ్చే మంచి అడ్ల ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలి తప్ప ఈ రోజున్న పరిస్థితిలో ఇంతకు మించి ప్రతిపక్షాలు కూడా చేయాల్సిన అవసరం లేదు, చేసే అవకాశం కూడా లేదు. మిగిలిన పార్టీలు గుర్తించాయి, కానీ తెలుగుదేశం పార్టీ దాన్ని గుర్తించకుండా ఎంటైర్ మొత్తం వ్యవస్థ ఖరాబ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి చేసే ప్రయత్నం కొంత మేరకు చేయగలిగినారు. కానీ అల్టిమేట్ గా ఫలితాలు అట్లా ఉండవని నేను అనుకుంటున్నాను. రైట్. కార్పొరేషన్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆత్మసాక్షి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తిరుపతిలో 50 డివిజన్లకు గాను 38 వైసీపీ, టీడీపీ 6, జనసేన 4, కడప 50 డివిజన్లకు గాను 46 వైఎస్ఆర్ కాంగ్రెస్, 2 మాత్రమే టీడీపీ, ఇతరులు 2 కీన్ కంటెస్ట్. కర్నూలు 51 ఉంటే 41 వైఎస్ఆర్ కాంగ్రెస్, 6 టీడీపీ. ఏలూరులో 50 ఉంటే 38 వైఎస్ఆర్ కాంగ్రెస్, 7 టీడీపీ, 4 జనసేన. చిత్తూరులో 50 ఉంటే 42 వైసీపీ, 6 టీడీపీ. అలాగే మచిలీపట్నం 50 ఉంటే 36 వైఎస్ఆర్ కాంగ్రెస్, 10 టీడీపీ. గుంటూరు 57 డివిజన్లకు గాను 40+2, అలాగే టీడీపీకి 17+2. అనంతపూర్ 50కి గాను 40 వైసీపీ, 8 టీడీపీ. విజయనగరం 50 డివిజన్లకు గాను 33 వైఎస్ఆర్ కాంగ్రెస్, 12 టీడీపీ. ఒంగోలులో 50 ఉంటే 43, 4 ఇతరులు 3. అలాగే విజయవాడ 64 డివిజన్లు ఉంటే 39 నుంచి 41 వరకు రావచ్చట వైఎస్ఆర్ కాంగ్రెస్కి, టీడీపీకి 21 నుంచి 23 రావచ్చు. ఇక విశాఖపట్నం 98 అతిపెద్ద కార్పొరేషన్, 98 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి 58 నుంచి 62 వరకు రావచ్చని, టీడీపీకి 33 నుంచి 36 వరకు రావచ్చని, జనసేనకి 6 నుంచి 8 రావచ్చని వీరు అంచనా వేస్తున్నారు. ధర్మశ్రీ గారు చెప్పండి, విశాఖపట్నంలో టీడీపీకి 33 వచ్చే అవకాశం ఉందా? 33 నుంచి 36 వరకు రావచ్చని ఈ గ్రూప్ వారు అంచనా వేస్తున్నారు. లేదు, మీకున్న అనుభవం ప్రకారం మీరు డక్కా ముక్కిలు తిన్న నేతగా ఈ ఓవరాల్ సర్వేలు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి?
మొత్తం మీద మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ధర్మశ్రీ గారు. మాకు యాక్చువల్గా అవుట్ ఆఫ్ 98కి రియల్గా ఏంటంటే మాకు 70 సీట్స్ వరకు కూడా 70% రావాల్సినటువంటి అవసరం ఉందంటే 70 సీట్లు చేసుకోవాలి రూల్ ప్రకారంగా. అయితే ఇప్పటికి కూడా మాకు ఒక అంచనా ఉంది సార్. నిన్న మొన్న జరిగినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా తీసుకునే నిర్ణయాలైనా తెలుగుదేశం వాళ్ళు నానా ప్రాపకాండ చేసి నానా రకాల యాగి చేసి ఇదేదో స్టేట్ గవర్నమెంట్ తెలిసే చేసింది అన్నట్టు రకరకాల అస్త్రాలు ఉపయోగించారు. రియల్గా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినా మేమేది స్టేట్ గవర్నమెంట్తో సంప్రదించలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా చేయడం అని చెప్పినా వీళ్ళు ఏంటంటే నిన్న మొన్న ధర్నాలు చేసినటువంటి ఇక్కడ లోకల్, ఎందుకంటే లొకేషన్లో ఇక్కడ ఉంది కాబట్టి లొకేషనల్లీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం గాజువాక ఏరియా ప్రాంతంలో కానీ పెందుర్తి ఏరియా ప్రాంతంలో కానీ కొంత ఇటు అర్బన్ ఏరియా ప్రాంతంలో కానీ కొంచెం సీరియస్గా వాళ్ళు గట్టిగా బ్యాడ్ ప్రచారం మా మీద వాంటెళ్ళి చేశారు. అదర్వైజ్ లేకపోతే మేము ఇప్పటికి కూడా టోటల్గా 56% ఓటింగ్ అయిందండి. ఇంకా ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ పెరిగితే మాకు చాలా అనుకూలంగా ఉండేది. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా మున్సిపాలిటీలు నగర పంచాయతీలు చూసుకున్నట్లయితే 70.66% వరకు కూడా నగర పంచాయతీలు మున్సిపాలిటీలు అయితే, ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటిది 57.14% పోలింగ్ అయితే విశాఖపట్నం 56% పోలింగ్ అయింది. అది కొంచెం ఎక్కువ పోల్ అయితే మాకు కొంచెం ఇంకా బాగా అనుకూలంగా ఉండేది. అయినప్పటికీ మేమైతే మాత్రం నా అంచనా ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా డెఫినెట్గా 64 నుంచి 66 సీట్లు కన్ఫర్మ్గా వైసీపీ కైవసం చేసుకుంటుందండి. జనసేన ఇంచుమించు ఒక 4-5 సీట్లు జనసేన కైవసం చేసుకుంటుంది. మిగిలినటువంటిది ఒక 20-25 సీట్ల వరకు అక్కడ మాకు 70 రాగా మిగిలినటువంటి 20-25 సీట్ల వరకు ఏంటంటే టీడీపీకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేమైతే మాత్రం డెఫినెట్గా మాకైతే 65 to between 70 కన్ఫర్మ్గా వస్తుందని నా అంచనా. ఓకే, మిగతా ఓవరాల్గా ఇప్పుడు నర్సీపట్నం ఇట్లాంటి వాటిలో కొన్నిట్లో కీలక అత్యంత తీవ్రమైన పోటీ అని ఇచ్చారు, కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు. లేదు సార్, మీకు రూరల్ ఏరియాలో కానీ లేకపోతే నగర పంచాయతీ పరిధిలో కానీ మున్సిపాలిటీస్ పరిధిలో కానీ వైసీపీ మీకు అవుట్ ఆఫ్ 100కి డెఫినెట్గా 70 to 8% కైవసం చేసుకుంటాం సార్. మొత్తం 75 ఏంటంటే నగర పంచాయతీ కొత్తగా పంచాయతీ వచ్చినా అక్కడ ఏంటంటే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ పైన ఉన్న గ్యారెంటీగా వస్తుందండి. 75 to 80% డెఫినెట్గా వస్తాయి. మీకు ఇందులో అర్బన్ ఏరియాలో పంచాయతీ పరిధిలో పంచాయతీలు ఏ విధంగా అయితే మేము రిజల్ట్ సాధించామో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ నగర పంచాయతీలో కూడా అదే రిజల్ట్ వస్తుంది సార్. కార్పొరేషన్ పరిధిలో కొంచెం దౌర్జన్యకాండ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి భరత్ అయితే ఇవాళ నానాయాగి చేశాడు అన్నమాట. తెలుగుదేశం సంబంధించినటువంటి లీడరు ఎంవిఎస్ మూర్తి మనవడు ఇక్కడ ఇష్టరాజ్యం వ్యవహరించినట్టు. అలాగే మీకు మచిలీపట్నంలో కొల్లి రవీంద్ర ఒక ఎస్ఐ మీద ఎస్ఐ అని చెప్పి ఆయన మాట్లాడిన మాట దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులైనటువంటి మన ఎవరో ఆయన పేరు వేణుగోపాల్ గారా ఎవరో ఉన్నారు కదండి, ఆయన మీద కార్లు ఏంటంటే అక్కడ దౌర్జన్యంగా చేస్తున్నారని చెప్పి మోదుగులు వేణుగోపాల్ కారుపై రాయిశ్రీ ఇష్టారాజ్యంగా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు మదం ఎక్కేటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చెల్లుతుందనే భావంతో మనం కానీ కంట్రోల్ చేసి ఒక పక్క పోలీసులు చేస్తే పోలీసుల్ని మేము ఏదో వాడుకుంటున్నట్టు రకరకాలుగా చేసే కార్యక్రమం చేసి కొంచెం ఓటింగ్ సార్లను తగ్గించే కార్యక్రమం చేశారు. అంచేత ఎలాంటి దాష్టికాన్ని మనం ఎవరైనా సరే ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని నగర పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ డెఫినెట్గా 75 to 80% మీకు పంచాయతీ పరిధిలో పంచాయతీ ఎలక్షన్స్ ఎలాగైతే రిజల్ట్స్ వచ్చాయో అదే రిజల్ట్స్ వస్తాయి. బట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటిల్లో మాత్రం ఏంటంటే కొంచెం ఓటింగ్ సార్లు తగ్గింది. ఎంత అనుకున్నా ఓటింగ్ సార్లు మాత్రం తగ్గిందండి. పెరిగితే మాకు ఇంకా చాలా అనుకూలంగా ఉండేది. అందుకని మేమైతే మాత్రం విశాఖపట్నానికి సంబంధించి 70 సీట్లు అయితే గ్యారెంటీగా వస్తాయి సార్. ఇందులో నో డౌట్ అనమాట. 65 to 70 సీట్స్ పక్కాగా వస్తాయని మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. గ్యారెంటీగా ఇదే ఫలితాలు మిగిలిన విజయవాడ ఎలాంటి అక్కడ కూడా మాకు అనుకూలంగానే ఉంటుంది మాత్రం. ఎందుకంటే ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించలేదు కదా.
ఏదో ఎంత వద్దు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప అంశాల్లోకి మళ్ళీ వెళ్దాం. అక్కడ సంబంధానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్పందించే కార్యక్రమం కానీ చేయలేకపోయారు. ఓకే, ప్రచార తీరుతెన్నుల మీద మళ్ళీ మాట్లాడదాం. గఫూర్ గారు చెప్పండి, కర్నూలు కానీ మిగతా చోట్ల ఏ రకంగా ఉంది పరిస్థితి, మీ అంచనా చెప్పండి. అట్లాగే ఇప్పుడు వరకు వచ్చి నేను చెప్పాను కదా సర్వేల ఒక ఎగ్జిట్ పోల్ యొక్క వివరం మన దగ్గరికి వస్తే అది దాని ఆధారంగా చెప్పాము, మీ అంచనాలు చెప్పండి. అదే పంచాయతీ రివ్యూ మీరు పెట్టినారు ఇంతకుముందు, ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే ఇవి పోయిన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం కాలేదు, మధ్యలో కరోనా వచ్చింది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓటమి నుంచి వాళ్ళు గుణపాఠం నేర్చుకొని ప్రజల దగ్గర పోయేటువంటి అలవాటు వాళ్ళకి లేదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతుండొచ్చు, లోకేష్ తిరుగుతుండొచ్చు, అక్కడ ఇక్కడ మీటింగ్లు పెట్టొచ్చు, కానీ ఆర్గనైజేషన్గా చాలా బలహీనమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రీత్యా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ వల్ల ఇప్పుడు ఎన్ని సీట్లు ఏమి నేను గ్యారెంటీగా చెప్పలేను, కానీ అడ్వాంటేజ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, అంటే కర్నూలు మీరు కర్నూలు వాస్తవ్యులు కదా, 41 వైసీపీ. కర్నూలు గురించి చెప్తాను నేను. చెప్పండి. అయితే ధర్మశ్రీ గారు వారి ద్వారా వారి రాజకీయ పార్టీ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఉంది. ఇప్పుడు కర్నూలు వరకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాండిడేట్స్ ఎవరు అంటే అందులో ఒక 10 మంది దాకా తెలుగుదేశం చురుకైన కార్యకర్తలు. తెలుగుదేశం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ ను బండబూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు. ఎందుకు ఈ దుర్గతి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే వాళ్ళ యొక్క క్రైటీరియా, వాళ్ళ యొక్క భూతత్వంలో సూట్ అయ్యే. అంటే దాని తోడు 2 గ్రూపులు అయ్యారంట కదా అక్కడ, ఫ్రీజ్ అయిందా? క్యాండిడేట్ సెలక్షన్ లో అటువంటి క్యాండిడేట్స్ తీసుకోవడం అనేటువంటిది అది ఒక బలహీనత అంటున్నాను నేను. అంటే కాదు గఫూర్ గారు అక్కడ వైసీపీ నాయకులు ఇద్దరు పోటీ పడి గ్రూపులుగా చేయలేరని చెప్తున్నారు కొంతమంది. రెండు గ్రూపులుగా ఉన్నారు, 2 గ్రూపులుగా ఉంది, పరస్పరం వ్యతిరేకత ఉంది, ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే దాన్ని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం లేదు. నిజంగా తెలుగుదేశం సొమ్ము చేసుకుంటే ఏమయ్యేదో నాకు తెలియదు. బట్ ఒకటి, ప్రజల్లో సానుకూలత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఇంకా ఉంది. అదే సమయంలో నేను చెప్పేది ఏంటంటే కార్పొరేషన్లో ఓటు తగ్గుతున్నాయని ధర్మశ్రీ గారు కూడా చెప్తున్నారు. ఎందుకు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన తర్వాత, ఇన్ని అయిన తర్వాత కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుంది? క్రమేపీ కొంత జనంలో అననుకూలత లేదా అసంతృప్తి ఏదో ఒక సెక్షన్లో ప్రారంభమైంది. మీరు దాన్ని గమనించకపోతే రాబోయే కాలంలో మీకు గడ్డు కాలం. ఎందుకంటే ఇప్పుడు అంచనాల ప్రకారం కూడా ఏది ఎవరో సర్వే చేసినటువంటి వాళ్ళు 36% తెలుగుదేశం పార్టీకి వేశారు. అదే కనుక కరెక్ట్ అయితే యాక్చువల్గా అర్బన్ ఏరియాలో ఎడ్యుకేటెడ్స్ ఉండడం వల్ల అర్బన్ ఏరియాల్లో ఇంకా ఏంటంటే మనకెందుకులే అనే భావంతో కొంతమంది ఉంటారు సార్. రియల్ గా ఏంటంటే అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఓటింగ్ అలాగే ఎప్పుడు ఉండదు. ఓటింగ్ పెరుగుంటే బాగుంటుంది, అది అసంతృప్తి అంటే ధర్మశ్రీ గారు అర్బన్ ఏరియాస్ లో ఓటింగ్ పెరుగుంటే నిజంగా మా పట్ల అసంతృప్తి ఉంటే ఇంకో ప్రతిపక్షానికి ఓటు వేయాలి కదా అనుకుందాం. ఏమైనా చేసుకోవచ్చు. అట్లా కాదు గఫూర్ గారు మీరు చెప్పిన దాంట్లో కొంతవరకే వాస్తవం. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఉదాహరణకి విశాఖలో 4 సీట్లు టీడీపీ గెలిచింది ఆశ్చర్యంగా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే రాజమండ్రిలో అంటే టౌన్ అర్బన్ అక్కడ గెలిచారు. అలాగే విజయవాడలో అర్బన్లో 1 గెలిచారు, గుంటూరు అర్బన్లో 1 గెలిచారు. సో ఈ 7 జిల్లాల్లో అర్బన్లోనే వాళ్ళకి కొన్ని ఓట్లు వచ్చినాయి. రాయలసీమ మొత్తం పోయి ఉండొచ్చు, అది వేరే విషయం. నేను చెప్పేది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆత్మ సంతృప్తితో ఉంది. ఓకే, అట్లా పరిస్థితులు లేవు. ఎందుకంటే పోలీసు మీ వెంట ఉంది. మీ క్యాండిడేట్లందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు, డబ్బులు ధారాళంగా పెట్టినారు, పంపకం చేసినారు, అడ్వాంటేజ్ మీకుంది, గెలుస్తున్నారు. కానీ ఇదే పరిస్థితి ఇట్లాగే సాగవు సార్. నిజం చెప్పంటారు గఫూర్ గారు, నిజం మీకు విశాఖపట్నం కార్పొరేషన్ అనేది
సార్ చెప్పండి. గఫూర్ గారు ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు రియల్గా. అంటే నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కానీ లేకపోతే ఒక పార్టీని వెనకేసుకునే మాటలు కాదు, నిజంగా చెప్తున్నాను సార్. ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు నమ్మరేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు పరంగా కానీ లేదంటే డబ్బు విచ్చలవిడిగా శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్టీ విధానం కానీ ఎవ్వరు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు చెయ్యలేదు. రూపాయి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టుంటే మీరు నమ్మరేమో. ఖర్చు పెట్టుంటే ఓటుకి అలవాటు పడి నోటికి అలవాటు పడడం వల్ల 98లో 90 సీట్లు కైవసం చేసుకుంటాం సార్. 98లో 90 సీట్లు కైవసం చేసుకుంటే వాళ్ళ గ్యారెంటీగా. నిజంగా ఇది మీరు అబద్ధం అనుకుంటారు, ఇది అబద్ధం అనుకుంటారు. నిజం భౌతిక పరిస్థితిలో వాస్తవం ఏంటంటే తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు లేకుండా ఎన్నికల్లో నిలబడినారు అంటే ఎవరు నమ్మరు. నేనే కాదు, ఎవరు నమ్మరు. డబ్బు ఉండే వాళ్ళని క్రైటీరియా తీసుకొని ఇంకా సోషలిజం కూడా పెట్టారు. వాళ్ళ గురించి పార్టీ టికెట్ కు డబ్బులు వసూలు చేశారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇవ్వాలని. ఇచ్చినారో లేదో నాకు తెలియదు. ఏమైనా ఎందుకంటే ఆ చర్చలో అనవసరం, ఆ చర్చ అనవసరం. నేను చెప్పేది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మసంతృప్తి అత్యధికంగా ఉంది. అక్కడ థీమ్ లేదు. ఆత్మసంతృప్తి కంటే కూడా అధిక విశ్వాసం ఉందని, అధిక విశ్వాసం. నేను చెప్పేది పార్టీ నిర్మాణం. ఎందుకు 2 గుంపులైన కర్ణులో ఎందుకు మీరు తెలుగుదేశం వాళ్ళను చేస్తే జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం కదా. 95% మేనిఫెస్టోలో అన్ని కూడా అమలు చేస్తున్నాం కదా. రియల్లీ మేమే కాదు, లబ్ధిదారులు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. రైట్. ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పేది ఏమిటంటే మీ పార్టీ ఆర్గనైజేషన్ సంగతి చూసుకోండి. అధిక విశ్వాసంతో ఉన్నారని ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీగా చెప్పడం లేదు. ఓకే లేదు గఫూర్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారన్నది గఫూర్ గారి యొక్క అభిప్రాయం. రెండవది పార్టీ ఆర్గనైజేషన్ దాదాపు కొలాప్సర్. ఏం ఆర్గనైజేషన్ లేదు, గుంపులు అవుతున్నారు. ఇది ఏ పార్టీ కూడా మంచిది కాదు. అది నేర్చుకోవాలి. ఇప్పుడు మేము సిపిఎం పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ఈ ధనస్వామ్యం ఇది పోవాలా. ఇది పోకపోతే రాబోయేటువంటి కాలంలో ప్రజాస్వామ్యానికి అపచారం జరుగుతుంది, ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. విజయవాడ కార్పొరేషన్ లో 39 నుంచి 41 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్, 21 నుంచి 23 వరకు టీడీపీ వారు, అలాగే జనసేన 5 నుంచి 6 ఇచ్చారు. మరి బీజేపీ అయితే ఈ 12 కార్పొరేషన్లో ఎక్కడ ఒక్క స్థానం కూడా, ఒక్క డివిజన్ కూడా గెలుచుకునే పరిస్థితి కనపడటం లేదన్నది వీరి యొక్క ఆత్మసాక్షి వారి సర్వే చెబుతూ ఉంది. ఈ పరిస్థితి మీద, విజయవాడ పరిస్థితి మీద ప్రధానంగా బాజీ గారు ఏమంటారో విందాం. సార్ నమస్కారం అండి. కుమరేన్ గారు, అదేవిధంగా పెద్దలు గఫూర్ గారికి, ధర్మశ్రీ గారికి, రెడ్డి గారికి అదే నమస్కారం. ఒకటైతే వాస్తవం అండి, విజయవాడ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే 24 స్థానాల్లో మేము పోటీ చేశాం విజయవాడలో. అదేవిధంగా దాదాపు 34 స్థానాల్లో జనసేన కూడా పోటీ చేయడం జరిగింది. మా యొక్క ఓట్ల ప్రభావం ఎంతవరకు ఏ మేరకు అనేది మీకు 14వ తారీఖున ఈ సర్వేల మీద ఆధారం కాకుండా మేము చెప్పగలుగుతాము. ఈ ఎన్నికలు గుర్తుల మీద వచ్చినటువంటి ఓట్లు ఎన్నున్నాయి అనేది రాజకీయ పార్టీలు వాటి యొక్క స్టేటస్ ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఎన్నికలుగా మేము భావించేటువంటి పరిస్థితి. గెలుపోవడంలో తారుమారు చేసేటువంటి వాతావరణంతో పాటుగా ఒక్కొక్క చోట మా యొక్క బలాన్ని ఎంత ఉందనేది కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ వారు ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టుగానే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్యలో ధన ప్రవాహం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతాపం కూడా జరిగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే విజయవాడలో శాంతియుతంగా ఎన్నికలు జరిగినట్టుగా భావిస్తున్నాం. మా వారు కానీ మా మిత్రపక్షం జనసేన కానీ మిగతా వామపక్షాలు పోటీ చేసిన దగ్గర కూడా అన్ని చోట్ల కూడా అభ్యర్థులు ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ఎన్నికలు అడుక్కునేటువంటి అవకాశం జరుగుతుంది. మిగతా ప్రాంతాలు లేవు. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా పొంగనూరు ప్రాంతం ఏకాగ్రీతం అయిపోయింది. ఇప్పుడు ఆయనేమో మామూలుగా జనరల్ గా మాట్లాడుతూ చెప్పొచ్చు, చక్కగా ఇబ్బంది లేదు. కానీ అసలు బీజేపీకి జనసేనకి ఓట్లు కనుక రేపు వస్తే ఇక జీవితంలో నేను అనలిస్ట్ గా నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను అనేటువంటి ప్రయత్నం అయితే అలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు రాజకీయాలని ఎప్పుడు ఏ రకంగా శాసిస్తాయో తెలియదు. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఆర్గనైజేషన్ సెటప్ ఉన్నటువంటి ఎన్నికలు పార్టీలు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఎన్నికలు వాటి యొక్క పరిస్థితులు కూడా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు బయటపడతాయి. కొమ్మినేని గారు, ఇవి గుంపులుగా జరిపేటువంటి ఎన్నికలు ఏమవుతాయంటే తాత్కాలికమైనటువంటి అధికారంతో పాటుగా తాత్కాలికంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో పాటుగా నడిపేటువంటి ఎన్నికలు అవుతాయి. ఇవి శాశ్వతం కాదండి ఎప్పుడు కూడా. అవి కేవలం ఒక వాపులాగా వస్తుంది, దాన్ని కాదనేటువంటి పరిస్థితి లేదు. రెండోది దురదృష్టకరం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగకపోవటం. మనం మొట్టమొదటి నుంచి కూడా అడుగుతున్నాం, విద్యార్థులైనటువంటి వ్యక్తులు సమాజంలో బాధ్యతగా ఖచ్చితంగా వచ్చి ఓటు చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం.
కానీ చాలా మంది ఓటింగ్ శాతానికి రాలేకపోయారని అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇవాళ విలేజ్ల గ్రామాల్లో ఉన్నటువంటి జనం ఎవరైతే 84-80% వచ్చి ఓట్లు వేస్తున్నారో పట్టణాల్లో ఉన్నటువంటి వారు ఓట్లు వేయడానికి రాలేకపోవడం అంటే ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు బాజీ గారు ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. ఇంకేమన్నా పెరిగితే పెరగొచ్చేమో, అది మనం చివరిదాకా ఇంకా టైం పడుతుంది. ఎంత పెరిగితే అంత మంచిది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సందర్భాన్ని ప్రకారం ఇప్పుడు సమయం 7 గంటలు అయింది కొమ్మినేని గారు. ఇక్కడ మనకు 70% 60% వచ్చిందంటే గ్రామీణ వాతావరణం ఎన్నికలు జరిగిన దానికన్నా ఇంత తక్కువ రావడం కొద్దిగా తక్కువ ఉంది. 70% అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. మరి 50-40% అయితేనే చాలా తక్కువ ఇచ్చినట్లు. బట్ ఎందుకు విజయవాడలో మీ అంచనా ఏంటి సార్? నేను మొన్న కూడా మీతో డిబేట్ లో ఉన్నప్పుడు నేను చెప్పానండి, ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ మొత్తం కూడా స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి. యూనిటీ ఓటింగ్, సాలిడ్ ఓటింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓటు సాలిడ్ గా ఓటింగ్ పడిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి గతం ఎన్నికలు జరిగిన కూడా తక్కువ సమయం, ఇంకా ఎన్నికల మోడ్లో ఉంచి కూడా ఆ అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యవహారంలో కూడా ప్రజలు ఇంకా మార్పు చెందినటువంటి పరిస్థితి కాదు. ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ముక్కలుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి పార్ట్ ఆఫ్ ఓటు వాళ్ళు తీసుకుంటారు, మీ ఓట్లు మీకే ఉండటం వల్ల ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగానే నాకైతే గ్యారంటీగా విజయవాడలో 40 స్థానాలు వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ఆయన సర్వేలో చెప్పాడు. నేను మీకు కావాలంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన డిబేట్ లో ఇవ్వడం అయింది. అది ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఓట్ల పరిస్థితి మాకు అర్థమవుతున్నటువంటి తీరు. కాకపోతే మేము పోటీ చేస్తున్న దగ్గర, వామపక్షాలు పోటీ చేసిన దగ్గర, బలమైన ఇండిపెండెంట్లు పోటీ చేసిన దగ్గర ఈ ఓటింగ్ అంతా కూడా ఎవరు ఓట్లు వాళ్ళు చీల్చుకుంటున్నారు. ఆ చీల్చుకున్నటువంటి ఓటింగ్ ఫ్యాక్టర్ లో ఆటోమేటిక్ గా విజయం ఒకే పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కామన్ గా జరిగేటువంటి విషయం. లేదు, అయితే దీంతో పాటు ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జనసేన పార్టీ వాళ్ళు మీకు దెబ్బేశారంట కదా, చాలా చోట్ల టీడీపీ తోటి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో పెట్టుకున్నారు. కొన్ని అయితే నేను ఆశ్చర్యంగా చూశాను కూడా. వాల్ పోస్టర్లో టీడీపీ మద్దతు ఉంది మాకని వీళ్ళు, జనసేనకి వేయండి అని వాళ్ళు, చింతమనేని ప్రభాకర్ గారు ఏదో అన్నారని ఆమె సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. వేస్తే టీడీపీకి ఏంటి, లేదంటే గ్లాస్కి ఏంటి. సో జనసేన వాళ్ళు మీకు దెబ్బేశారనేది జనరల్ టాక్. ఆయన ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి మీకన్నా చంద్రబాబు అంటేనే ఎక్కువ లవ్ అని కదా. ఎక్కడన్నా జనసేన కార్యకర్తలు, నిజమైనటువంటి జనసేన కార్యకర్తలు ఒకవేళ అటువంటి పని చేస్తుంటే వాళ్ళ దెబ్బ మాకు కాదండి వేసింది. వాళ్ళు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి వేసినట్లు లెక్క దెబ్బ వేస్తే. మాకేం దెబ్బ వేసేది ఉండదండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొమ్మినేని గారు, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి వర్యుల వారు విజయవాడ వచ్చినప్పుడు జనసేనతో మాకు స్థానంలో టైప్ ఉందని చెప్పుకుంటాడు. ఆయన అంత స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి పోల్చుకుంటే. మరి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు పైనుండి కలిసి వెళ్ళండి అని చెప్తున్నారు. కింద ఎక్కడన్నా ఈ తెలుగుదేశం మేనేజ్మెంట్ కనుక జరిగిందనుకుంటే, ఎలక్షన్ మేనేజ్మెంట్ అక్కడ కనుక ఎవరన్నా జనసేన కార్యకర్తలు పోయి ఉంటే దాన్ని జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దీర్ఘకాలికంగా నష్టపోతారు అక్కడ. అంటే పైన పవన్ కళ్యాణ్ గారు కూడా మొహమాటానికి ఏదో మిమ్మల్ని ఇబ్బంది మీ నుంచి విమర్శలు రాకుండా ఉండడానికి అన్నారేమో, కానీ ఆయనకి తెలిసే చాలా మంది చేశారని కదా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ మేమైతే అలా అనుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు నోటీసులో ఉండి జనసేనని తెలుగుదేశం పార్టీకి చేయమనేటువంటి పరిస్థితికి వెళ్తుందని చెప్పని ఆ పార్టీ అటువంటి పద్ధతిలో పోద్దనేటువంటి ఉద్దేశం మాకు లేదు, మేము అనుకోవట్లేదు. అలా జరుగున్న దగ్గర వాళ్ళకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం ప్రకారం వాళ్ళు చేసుకుపోతారండి కొమ్మినేని గారు. ఓకే, సో మొత్తం మీద విజయవాడతో పాటు మిగతా గుంటూరు అవన్నీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఈ రోజు ఉదయం కూడా ఒక డిబేట్ జరిగినప్పుడు నేను మాట్లాడడం జరిగింది కొమ్మినేని గారు. ఇప్పుడు ప్రజా విశ్వాసం అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యవహారంతో పాటుగా రేపు జరిగేటువంటి పనులు ఎవరి మీద ఆధారపడి జరుగుతాయంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం యొక్క బలమైన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ ఎన్నికలను డిసైడ్ చేస్తాయి కొమ్మినేని గారు. అవుననుకున్నా జరిగేటువంటి అంటే గుజరాత్ లో మొత్తం బీజేపీ గెలిచిందంట, అట్లా గెలిచిందన్నమాట ఈ లెక్కన మీరు చెప్పేదాని ప్రకారం. గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ గారు బలమైన ఆర్గనైజేషన్ సెటప్, మీకు ముందే చెప్తున్నాను, గప్పుడు చెప్పిన మాట కూడా అదే. ఆర్గనైజేషన్ సెటప్ ఉన్నటువంటి పార్టీలు దేశంలో సిపిఎం, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా ఉన్నటువంటి పార్టీలు. ఆర్గనైజేషన్ అది కాదని చెప్పండి, కావాలంటే అక్కడ సైద్ధాంతిక సమస్య కాదు కదా, ఇది సైద్ధాంతిక సమస్య కాదు కదా, విరుద్ధమైనటువంటి భావజాలం ఉంది కాబట్టి. ఓకే కొమ్మినేని గారు, రైట్, ఓకే. ఇక్కడ రాజకీయ పార్టీలు మనీతో
గెటప్, అక్కడేమో ఆర్గనైజేషన్ సెటప్. ఏంటి సార్? అక్కడ ఆర్గనైజేషన్ సెటప్ కన్ఫర్మ్ అండి. ఇక్కడ మీరు నిజంగానే మనీ పుట్టంతో జరిగేది మనీ. గఫూర్ గారిని అడిగితే బోర్డు కథలు చెబుతాడు మీ గురించి. మళ్ళీ అడుగుదాం. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. ఇద్దరం మాట్లాడుకుంటాం మీరు మా ఛాయిస్ ఇస్తే. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొన్ని చోట్ల అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయి సిగ్గుందా శరం ఉందా అని జనాన్ని తిట్టే కార్యక్రమం కూడా చేశాడు. వాటి ప్రభావం ఏమన్నా పనిచేస్తుంది అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు గారు విజయవాడ గుంటూరులో చేసిన ప్రభావం అమరావతి ఉద్యమం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. అమరావతి ఉద్యమం వాళ్ళు ఏదో వాళ్ళ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ నిరాశ కలిగించే పనులు 14వ తేదీ నుంచి జరుగుతాయి చంద్రబాబు గారి యాటిట్యూడ్ కారణంగా. నిజానికి ఈ ఎన్నికలు అనేది రాజధానికి సంబంధించిన రెఫరెండం కాదు. రాజధానిలో 3 రాజధానులు కరెక్టా, ఒక రాజధాని కరెక్టా చర్చే కాదు. కానీ చంద్రబాబు గారు ఏమనుకున్నారు, కనీసం విజయవాడ గుంటూరు, సహజంగా విజయవాడ ఎప్పుడు కూడా దాన్ని చరిత్ర చూసినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ పార్టీస్ మేయర్ గెలిచేది, ఆ తర్వాత తెలుగుదేశం ఒకసారి 2 సార్లు కాంగ్రెస్ చాలా తక్కువ యాక్సెస్ ఉన్న విజయవాడ సిటీ. ఇప్పుడు కూడా ఆ అడ్వాంటేజ్ తెలుగుదేశంకు ఉండాలి వాస్తవానికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నిజానికి రాజధాని దాని చుట్టే గుంటూరు విజయవాడ చుట్టే రాజధాని ఉంటుంది. కాబట్టి సహజంగా గుంటూరు విజయవాడలోనైనా తెలుగుదేశం గెలవకపోతే సహజసిద్ధమైన బలమైన నియోజకవర్గం విజయవాడ రాజధాని కూడా ఉంది. ఇంకా సహజంగా గెలవకపోతే రాజధాని ఉద్యమానికి చంద్రబాబు గారు చెప్తుందానికి పెద్ద దెబ్బపడే అవకాశం ఉంటుంది. దాన్ని వ్యూహాత్మకంగా నడిపే ప్రయత్నం కాస్త ఉపన్యాసం చెప్పేదానికి అలవాటు లేకను, లేకపోతే చేతగాకను చంద్రబాబు గారు చేసిన విపరీత మాటలు ఎక్కడికి దారితీస్తాయి? అనవసరంగా విజయవాడ గుంటూరు ఎన్నిక రెఫరెండంగా ఆయన భావించేసినాడు. రైట్, కట్ అయింది. గఫూర్ గారు చంద్రబాబు గారి యొక్క ప్రచార ప్రభావం ఏ మేరకు ఉందని ఓకే గఫూర్ గారు? నా ఉద్దేశంలో పెద్ద ప్రభావం ఉండదండి. ఎందుకంటే కొమ్మినేని గారు అమరావతి ఉద్యమాన్ని వాళ్ళనేమి అనడం లేదు. నేను అమరావతి ఉద్యమం చాలా దీర్ఘకాలంగా సాగుతుంది. 1 సంవత్సర కాలంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కానీ విజయవాడలో దాని ప్రభావం పెద్దగా లేదండి. విజయవాడలో న్యాయంగా అయితే విజయవాడ ప్రజలే కనుక ఓన్ చేసుకుంటే విజయవాడ ఇప్పటికి బగ్గని ఉండాల. విజయవాడలో దాని ఎందుకో కారణాలు ఏమిటని లోతుగా అధ్యయనం చేయాలా. అమరావతి ఆందోళన 29 గ్రామాలకే పరిమితమైంది తప్ప విజయవాడ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతిలో లేదు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థితి లేదు. అందుకోసం విజయవాడలో అమరావతి అనేటువంటి అంశం మీద కాకుండా ఏ గవర్నమెంట్ బాగుంది, ఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేటువంటిది ఆలోచించి ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేసినారని నేను అనుకుంటున్నాను. రెండవది ఏమంటే గుంటూరులో కూడా చూస్తే గుంటూరు టౌన్ లో 1 సీటు గెలుచున్నారు, అది కూడా మళ్ళీ వైసీపీలో చేర్చారు. కాబట్టి గుంటూరు విజయవాడ 2 చోట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఉండేటువంటి పెద్ద బలహీనత ఏంటంటే ఆయన ఇప్పటికి కూడా ఎందుకు ప్రజలు మాకు దూరమైనారు అనేది ఆలోచించడం లే. వీళ్ళేదో అబద్ధాలు చెప్పినారు, వీళ్ళేదో తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులు ఎత్తి చూపితే చాలు జనమంతా వచ్చేస్తారు అనుకుంటున్నాడు. అది తప్పది. కాబట్టి ముందు తను ప్రజల్ని గురించి అర్థం చేసుకొని ప్రజల యొక్క అసంతృప్తిని పోగొట్టుకునేటువంటి పద్ధతిలో పనిచేస్తే విజయవాడ గుంటూరు ఇంకో చోట ఏదైనా ఆదరణ ఉంటుంది. కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలతో జనం మారారండి. జనం కమిట్ అయినారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా జనం కమిట్ అయినారు. అదే వాతావరణం కొనసాగుతుంది. మార్చుకోవడానికి ఆయన ప్రత్యేకంగా ఆలోచించాలి తప్ప ఒక చోట ఒక ఆందోళన చూసి మొత్తం ఈ ప్రాంతం అంతా మారుతుంది అనేది ఈ ఎన్నికల్లో సాధ్యం కాదు. మారపోతే ఊరుకునేదట్లేడు కదా ఆయన. నానా బూతులు నానా తిట్లు తిట్టాడు కదా, సిగ్గుందా శరం ఉందా అంటే. దానికి కారణం ఏంటంటే విజయవాడ గుంటూరులో ఎందుకు ఫోన్ చేసుకోలేదంటే రకరకాల కారణాలు ఉన్నాయండి. అక్కడ 30 విలేజ్లో అందులో కూడా 10 విలేజ్ దగ్గరే ఈ మెయిన్ రోడ్డుకి ఒక 30 కిలోమీటర్ లోపల పెట్టడం, దానివల్ల ఏమైందంటే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల మొత్తం రేట్లు డౌన్ అయిపోయినాయి. కాస్త దానికోసం అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం కోసం ఇదంతా గ్రీన్ జోన్ అని అదని ఇదని పెట్టి ఆయన అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టాడు ఇక్కడ జనాన్ని అందరినీ. అలాగే విజయవాడ టౌన్కి ఉన్న ఇంపార్టెన్స్ని తీసేశారు. విజయవాడ గుంటూరు పేర్లు పెట్టారనుకోండి, ఆ కథ వేరు. ఆయన ఏదో నగరం సృష్టించాలని చెప్పి అమరావతిని పెట్టి మొత్తం గందరగోళం చేసి అక్కడ ఏమీ పూర్తి కాకుండా చేయడం వల్ల ఓన్ చేసుకోలేకపోయారు విజయవాడ కానీ గుంటూరు కానీ. అది మీరు గమనించాల్సిన గ్రహించి నేను పొరపాటు చేయను. ఎందుకంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో మాట్లాడాను సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మాట్లాడుతూ మేము చాలా చెప్పామండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, సార్ బేసిక్ క్యాపిటల్ వరకు మనం తీసుకునే 1000 ఎకరాలు చాలు, మనకు 1000 ఎకరాలు ఏదైనా మెయిన్ రోడ్డు మీద పెడదాము అనేసి చెప్పాము.
కానీ 26,000 ఎకరాలు 36,000 ఎకరాలు పోయి దాంట్లోనే మునిగిపోయినాడు ఆయన. కరెక్ట్. ఆ రకంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల్ని ఆయన ముందు గ్రహిస్తే ఇప్పుడైనా వాస్తవాలు మాట్లాడతాడు. అది లేదనుకోండి, ఈ రెచ్చగొట్టే దాంట్లో ఈ రాక్షసుడు ఉన్నాడు, రాజారెడ్డి రాజ్యాంగం ఉంది, అది ఎన్నాళ్ళు చెప్తాడు, దాంతో ప్రజలు మారరు. రైట్. ధర్మశ్రీ గారు మీరు చెప్పండి, అక్కడ విశాఖపట్నంలో చంద్రబాబు వర్సెస్ విజయసాయి రెడ్డి అన్నంత సీరియస్గా ప్రచారం జరిగింది కదా, చంద్రబాబు ప్రచారం ఏ రకంగా ప్రభావితం చేసింది, విజయసాయి రెడ్డి గారు మంత్రులు మీ అందరి ప్రచారం ఏ రకంగా ప్రభావితం చేసింది? ఎంత విచిత్రం అంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఓటమికి గల కారణాలు కానీ ఆయన తాలూకు పరిస్థితులు కానీ వెనక్కి తెలుసుకోకుండా ఆయన మీటింగ్ దగ్గర ఎప్పుడైతే ఒక 100-200 మంది కానీ కార్యకర్తలు పోగేసుకొని ముందుని మాట్లాడుతున్నప్పుడు ఆయనే దుర్యోధన పాత్ర పోషిస్తుంటాడు, ఎదుటివాడిని దుర్యోధన అంటుంటాడు. ఆయనే కంసుడు పాత్ర పోషిస్తుంటాడు, ఎదుటివాడిని కంసుడు పాత్ర అంటాడు. ఆయనే ఉన్మాదిలా మాట్లాడుతుంటాడు, ఎదుటివాడు ఉన్మాది అని అంటుంటాడు. ఆయనే తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని వల్లిస్తున్నట్టు మాట్లాడుతుంటాడు, అసలు రాజ్యాంగాన్ని ఏమో ఇంకో రాజ్యాంగం మాట్లాడుతుంటాడు. ఇలాగ అనడం వల్ల ఏంటంటే కేవలం ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి మాట్లాడటం వల్ల ఈయనేంటి ఇలాగ మాట్లాడుతున్నాడు, కొడుకు ఒక పక్క ఈయన ఒక పక్క, ఆయన వెళ్తుంటే ఆయన మాట్లాడే విధానంలో రకరకాలుగా. వాజ్పేయి ఏమో అంతకుముందు ఎప్పుడో 78లో ప్రధానమంత్రికి ఉండేటప్పుడు చెప్పిన మాట చెప్తుంటాడు. అంటే వాజ్పేయి ఎప్పుడు వచ్చారు, వాజ్పేయి ప్రధానమంత్రి ఎప్పుడు అయ్యారు అది చెప్పరు. నవ్వుకున్నారు. మా దగ్గర 72వ వార్డులో బీజేపీ ప్రతినిధి ఒకరు నిలబడినప్పుడు అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చి డిఫరెంట్గా మాట్లాడాడు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ విమర్శలు కానీ ఎలాగున్నాయంటే కేవలం ఏంటంటే ఎదుటి వాళ్ళనేమో జగన్మోహన్ రెడ్డిని పోసుకోవడానికే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది తప్ప ఓటుని క్యాప్చర్ చేద్దాం, ఓటర్ని ఆకర్షింప చేద్దాం, లేదు అమ్మఒడి ఉంది, అమ్మఒడి ఏర్పాటు చేశారు, అమ్మఒడి ధర ఈ లోపం ఉందనో, లేదు నిరుపేదలైనటువంటి ఇల్లు పట్టాలు పంపిణీ చేశారు, కొంతమందిని అర్హతకు ఉన్న వాళ్ళు ఒకలో ఇద్దరు ధర్మశ్రీ గారు ఆయన ఆ విషయంలో ఆయన తెలివి తక్కువవాడు కాదు. అవన్నీ గుర్తు చేస్తే జగన్ గారికి అనుకూలం కదా అదంతా కూడా. అందుకని వాటి జోలికి ఎందుకు వెళ్తాడు, వాటిని మర్చిపోవాలంటే ఇప్పుడు ఉదాహరణ విజయవాడలో విజయవాడలో తెలుగుదేశం వాళ్ళు కులపరంగా కూడా తిట్టుకున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం సిగ్గుందా శరవుందా అనే డైలాగులు తీసుకొచ్చి దాన్ని కవర్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అట్లాగే విశాఖపట్నంలో కూడా ఆయన తెలివి తక్కువగా మాట్లాడాలి. అటువంటి విషయాలు కావాలనే రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఏంటన్నారు తెలిసింది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా అంటే ఇక్కడ రెడ్డికి కమ్మకి పెడతారా, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారా, ఏమండి మీకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలండి, అక్కడ ఎందుకు అమరావతి నేనే మీ అందరితో చర్చించే కదా, అక్కడేమో రాజధాని పెట్టాను, ఇలా రకరకాలు మాట్లాడుతుంటే మేము కావాలనే మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలని అక్కడ మాట్లాడారు. అక్కడ ఉన్న ఎదుటిన్నటువంటి ఎవరైతే అక్కడ వాళ్ళు పోగేసినటువంటి జనాలే, సార్ ఇది మాట్లాడకండి, మీరు మాట్లాడితే మనం మైనస్ అవుతుంది, అవునా అని చెప్పేసి మళ్ళీ టాపిక్ మార్చేయడం. అంటే రకరకాలుగా చేశారు. కానీ ఇందాక గఫూర్ గారు అన్నట్టు ఆయన ఓటమి గల కారణాలు మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీకు కావాలండి, మీకు వద్దు కదా అని మా తరపు నుంచి ఆయనే మాట్లాడడం. అక్కడికి వెళ్ళేమో విశాఖపట్నం ఏమో తీసుకెళ్ళిపోతున్నారు, విశాఖపట్నం అక్కడ మాట్లాడడం. అంతేగాని ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి పెద్ద మనిషి మరి ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఓట్లు క్యాప్చర్ చేద్దాం, ఓట్లు లాక్కుందాం, లేదు కొన్ని కార్పొరేషన్ ఎలా గెలిపిద్దాం. చూడండి విజయవాడ ప్రజలు కూడా ఏం చేశారు, మీరు కానీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించినట్లయితే మీరు కేవలం మీరు తప్పు చేసినట్టే, నేను హైటెక్ సిటీని డెవలప్ చేశాను, నన్ను వదులుకున్నారు, పాడైపోయారు, ఆయన నన్ను పాడు చేశారు, వాళ్ళు నమ్మలేదు, మళ్ళీ అలాంటి గతి మీకు పడుతుందంటే ఏం గతి పట్టింది, ఈయన మధ్యలాగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉన్నారు కదా. గతి పట్టింది మీకు, ఈ గతి పట్టిందని అంటే ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా తిట్లు పురాణం, ఓట్లు వేయలేనటువంటి వాళ్ళని తిట్టడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తిట్లు గురించే ఆయన క్యాంపెయిన్ జరిగింది తప్ప ఓట్ల గురించి అయితే క్యాంపెయిన్ జరగలేదు. ఈ చంద్రబాబు గారి ప్రచారం ఎట్లా ఉంది, మిగతా వాళ్ళ ప్రచారం ఎట్లా ఉంది? మిమ్మల్ని అందరిని తిట్టినట్టున్నాడుగా చంద్రబాబు గారు, విజయవాడ వాళ్ళందరినీ పట్టుకుని మీరు కూడా ఆ తిట్లకి గురైనట్లే. బాజీ గారి సిగ్నల్ వీక్ అయిందా? రైట్. అయితే గఫూర్ గారు ఇందాక బీజేపీ వారు గుజరాత్లో అసలు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు, మీరేమంటారు, నిజం అది?
ఒకటి కొమ్మినేని గారు బీజేపీ గుజరాత్ లో గెలవడం అయితే ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ యొక్క డామినేషన్ ఉంది గుజరాత్ లో. భారతదేశంలో ఏ స్టేట్ లో లేనంత డామినేషన్, ఆ రకంగా ప్రజల మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక ఆధిపత్య భావంతో ఆర్ఎస్ఎస్ ఉంది అక్కడ. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావంతో డబ్బులు అన్ని కలిపి వాళ్ళు గెలుస్తున్నారు తప్ప ఆ డబ్బులు లేకుండా గుజరాత్ లో వాళ్ళు గెలిచే ప్రశ్న ఎక్కడ ఉంది సార్? గుజరాత్ లో ఏ లెక్క తీసుకున్నా, డేటా కనుక తీసుకుంటే మనం మన రాష్ట్రం కంటే చాలా విషయాల్లో వెనుకబడి ఉంది అక్కడ. దళితుల పరిస్థితి కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, ఇవన్నీ తీసుకుంటే మన రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాల కంటే చాలా వెనుకబడింది గుజరాత్. అయితే ఆర్ఎస్ యొక్క ఈ మత ప్రచారము, మతం యొక్క ఆధిపత్యము, దీంతో అక్కడ చలామణి అవుతున్నారు. 2002లో చేసినటువంటి ఆ హింసాకాండ, దాని ప్రభావం కూడా ఉంది. ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. పోతే డబ్బు బీజేపీ సార్ ఈరోజు రిచెస్ట్ పార్టీ ఇన్ ది కంట్రీ సార్. ఎవరి దగ్గర లేని డబ్బు ఆ పార్టీ దగ్గర ఉంది. ఏ ఎన్నికలైనా చూడండి, ఏ ఎన్నికలైనా ధారాళంగా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ ఏ మాటలు చెప్పినా కానీ ఏదో మేమంతా పతితులము, మేమంతా చాలా నైతిక విలువలు కలిగిన నైతికత పోయింది ఎప్పుడో. కాబట్టి ఈ రోజు డబ్బు ద్వారా, పెత్తనం ద్వారా, మతం ద్వారా మాత్రమే వాళ్ళు గెలుస్తారు, ఇంకోటి లేదండి. రైట్. బాజీ గారు లైన్లో ఉన్నారా? బాజీ గారు మీ పని చేయాలనుకుంటా. పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, నిజంగా నా పరిస్థితి ఎట్లా ఈ తిరుపతిలో కానీ అక్కడ కానీ ఎట్లా జరిగినాయి? ఇప్పుడే మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి రీపోలింగ్ కి అవకాశం లేని ఎన్నికలు జరిపినాను అని చెప్పాడు. అంటే ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు జరిగినాయి అని. అంటే 100% ప్రశాంతంగా జరిగినట్టే కదా లెక్క. నేను ఉన్న తిరుపతిలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా జరిగిన ఎన్నికల్లో ఇది ఒకటి. బాగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కాబట్టి దీన్ని మనం కూడా గుర్తించాలి. అంటే బీజేపీ నాయకులు నేను మాట్లాడినప్పుడు కూడా 18% ఓట్లు వచ్చింది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నావు, అని అంచనా ఆశ్చర్యం ఉందన్న. బాజీ గారు ఏం చెప్పాలంటే 18 కాదు 20% రాబోతుంది, 14 కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే ప్రయోజనం ఉండదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదని జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇతర వైపు ఎందుకు చూస్తున్నారు అంటే, ఒకటి చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదని దానికన్నా బీజేపీ మిత్రుడిని నేను అని చెప్పి ఏమని పోవాలి పవన్ కళ్యాణ్ గారు జనంలోకి? బీజేపీతో మిత్రత్వం చేసుకుని మా మిత్రుడు నరేంద్ర మోడీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారు అని పోవాలన్నా ప్రజల్లోకి ఆయన? ఇప్పుడు ఆయన భయపడుతున్నారు, జనసేన శ్రేణులు భయపడుతున్నారు. ఇప్పుడు కనీసం ఇండిపెండెంట్ గా ఉంటే మనకునే వాళ్ళకి మనకుండే వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, పోలవరం నిర్వాసితులకు నిధులకు సంబంధించి కావచ్చు, ఈరోజు దుగ్గరాజపట్నం ఇవ్వకుండా రామాయపట్నం వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే విభజన చట్టంలో అంశాలు కావచ్చు, ఏదైనా బీజేపీ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని నేను భుజానికి వేసుకుని నేను పోయి ఇన్ఫ్లుయెన్స్ చేశాను అని అబద్ధాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా ఈరోజు అన్ని రివర్స్ లో ఉంటే వాళ్ళ మిత్రపక్షంలో జనసేన గారు ఏం చెప్పుకునేది? కాబట్టి కింద వాళ్ళు పైన వాళ్ళు ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై కావచ్చు, కానీ కింద జనంతో ఉంటారు కదా. కానీ ఆ ఇబ్బందుల రీత్యా వాళ్ళు దారి తప్పుతున్నారని నాకు అనిపిస్తుంది. రెండో అంశం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎన్నికల నేపథ్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వానికి సానుకూల అంశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన అత్యుత్సాహాన్ని మొత్తం ఎన్నికలకు ముడిపెట్టే ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు. ఆ విషయాన్ని ఆత్మ పరిశీలన వైసీపీ చేసుకోవాలి. ఒక చిన్న ఘటన జరిగినా దాన్ని మొత్తానికి రుద్దుతారు. కాబట్టి ఈ 10%, 5% ఇనానమస్లు కొన్ని చోట్ల అంగీకారం కాని పద్ధతిలో జరిగినాయనే విషయం ముందుకు వచ్చినాయి. అట్లాంటి వాటికి పాల్పడకుండా ఉంటే ఎవరో కింద స్థాయి జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా కనపడుతున్నది, ప్రజల్లో సానుకూలత ఉంది. ద సేమ్ టైం ఆర్గనైజేషన్ సెటప్ మాత్రం చాలా చాలా బలహీనంగా ఉంది. కిందికి పైకి ఒక ర్యాపోర్ట్ అధిష్టానం వరకు కమిటీ, ఇట్లాంటి సిచ్యువేషన్ కొంత గందరగోళం అయితే మనకు స్థానిక ఎన్నికల్లో కనిపిస్తుంది. అక్కడక్కడ రైట్. ధర్మశ్రీ గారు చేసుకోవాలి. ఓకే, ధర్మశ్రీ గారు సమాధానం చెబుతారా ఫైనల్ గా వారు చెప్పిన దానికి? ఇప్పుడు అంటే మీకు కూడా నెట్వర్క్ సరిగా లేదు, మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సరిగా లేదు, ఇంకా మీకు కూడా అంటున్నాడు ఆయన. హలో సార్, ఆర్గనైజేషన్ స్ట్రక్చరు సంస్థాగతమైన నిర్మాణం అయితే గత ఇంచుమించు ఒక 6 సంవత్సరాలుగా అది ఆయన చెప్పింది ఏంటంటే 2014 ముందు అట్లా కానీ
తర్వాత ఏమో చాలా ఆర్గనైజేషన్ సెటప్ ఉంది. ఆర్గనైజేషన్ పరంగా మేము గ్రాస్ రూట్ నుంచి కూడా ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని అవగాహన చేసుకున్నాం కాబట్టి దానిలో భాగంగానే ప్రజలకే దగ్గర అయ్యామండి. ప్రజలు చాలా మనోభావాలకు అనుగుణంగానే మా తాలూకు విధానాలు కానీ, మా తాలూకు సిద్ధాంతాలు కానీ, మా తాలూకు ఆలోచనలు కానీ అంచేతే ఈరోజు పంచాయతీ పరంగా కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఇంత బ్రహ్మాండమైన ఆదరణ మా ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన 2 years తర్వాత కూడా ప్రజలందరూ కూడా మాకు ఇంత ఆదరణ 80% ఆదరణ చూపించారు. పంచాయతీ ఎన్నికలు అంటే ఏంటనుకున్నారు? ప్రజలకు ఏది కావాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించి ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్నాం తప్ప రాజకీయ ప్రయోజనాలు కానీ ఆశించినట్లయితే మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవసరాలు ఇప్పుడే అమలు చేయవలసిన అవసరం లేదు. ఇంకా మా 5 years మ్యాండేట్లో లాస్ట్ 1 yearలోనో లాస్ట్ 1.5 yearలో లాస్ట్ 2 yearsలో పెట్టవచ్చు. కానీ ముందుగా ఎందుకు అమలు చేసామంటే ప్రజల అవసరాలు గుర్తించాలనే ఉద్దేశంతో నేతగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానం పరంగా వెళ్ళారు కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలు అన్నీ కూడా ఆ విధంగానే కైవసం చేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి 4th ఎస్టేట్ కార్యక్రమం. నమస్కారం.